రియాలిటీ షోలో రియాలిటీ ఇంత దారుణంగా ఉంటుందా? పాడతా తీయగా షో కల్తీ అయిందా? ప్రవస్తి మాటలు వింటుంటే నిజమే అనిపిస్తున్నాయి. అది బూత్ షోనా లేకపోతే సింగింగ్ షోనా? ప్రొడక్షన్ వాళ్ళు బొడ్డు కింద కట్టుకో వీడియో చేసి ఈరోజు పెట్టింది. దాంట్లో మాటలు వింటుంటే చాలా దారుణంగా ఉన్నాయి. అదేమన్నా సినిమానా, వాళ్ళు చేసిన ఐటెం సాంగా? సారీస్ ఇచ్చి కింద కట్టుకో స్కోరింగ్ చేయన్న వేలో చెప్పారు. ప్రవస్తి 17 years old బంగారు తల్లి. తను మన తెలుగు వాళ్ళందరికీ చాలా సుపరిచితం. తను చాలా షోస్ లో పార్టిసిపేట్ చేసింది. తమిళ్లో పాడాను, అన్నిట్లో పాడాను. సూపర్ సింగర్, సరిగమప. రీసెంట్ గా పాడతా తీయగా షో సిల్వర్ జూబ్లీ సిరీస్ లో మళ్ళీ తను పార్టిసిపేట్ చేసి అందరికీ ఆనందం కలిగేలా చేసింది. శ్వేతమోహన్ గారు మోస్ట్ టాలెంటెడ్ అంటారు. ప్రవస్తి సూపర్ సింగర్ లో విన్నర్ కూడా. పాడతా తీయగా లాంటి ఒక గొప్ప క్రెడిబిలిటీ ఉన్న షోలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే చాలా షాకింగ్ గా ఉన్నాయి. దే ట్రీటెడ్ మీ లైక్ ఐఎమ్ వర్త్లెస్. వీడియోలో మనం చూస్తే తను చాలా కామెంట్స్ పాస్ చేసింది జడ్జెస్ మీద, షో మీద, ప్రొడక్షన్ హౌస్ మీద మరియు డైరెక్టర్ మీద. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒక జడ్జెస్ నుంచి అయితే నాకు ఎప్పుడూ లేదు. తన బాడీ షేమింగ్ గురించి చెప్తుంటే చాలా షాకింగ్ గా ఉంది. మనం ఏ కాలంలో ఉన్నాం భయ్యా, ఏ సమాజంలో ఉన్నాం? ఇప్పుడు మనం చెప్తోంది, మనం చూస్తోంది ఒక సైడ్ ఆఫ్ స్టోరీ భయ్యా. వాళ్ళ వర్షన్ వచ్చినప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఏమొస్తే దాన్ని బట్టి మనం మళ్ళీ రియాక్ట్ అవుతాం. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. సింగర్ అనేవాడు కాదు, ఏ ఆర్టిస్ట్ అయినా చాలా సెన్సిటివ్ గా ఉంటారు. అది ఒక 17 years పిల్ల ఎంత సెన్సిటివ్ గా ఉంటారు, వాళ్ళ మనసు ఎంత చిన్నబోతుంది అని ఆలోచించుకొని ఎవరైనా బిహేవ్ చేయాలి. మీ రియాలిటీ షో, మీ ప్రొడక్షన్ హౌస్, మీ డబ్బులు, మీ కమర్షియల్ మీటర్ మీకు ఉంటుంది. ఐ అగ్రీ, కాదని చెప్పను, కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. బొట్టు కింద చీర కట్టుకో అని చెప్పారంటే ఎంత దారుణం భయ్యా ఇది. ఏం షో అది? అంటే ఒక సింగింగ్ షోని ఏం చేయాలని అనుకుంటున్నారు మీరు? ఇది ఎవరి తప్పు? తనన్నది బాలుగారు ఉన్నంత వరకు షో చాలా బాగుండేది. బాలుగారు చనిపోయాక ఎప్పుడైతే జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో పాడతా తీయగా షోని, అప్పటి నుంచి చాలా దారుణాలు ఇలాంటివి చాలా జరిగాయని తను చెప్పుకుంటూ వచ్చింది. ఒక సింగింగ్ షోలో సింగింగ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మిగతా వాటికి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తను ఒక కుందనపు బొమ్మలా ఉంటుంది, మన తెలుగు అమ్మాయి ఒక బంగారు తల్లిలా ఉంటుంది. ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి ఒక డిజైనర్ ఉంటారంట, వాళ్ళకి బట్టలు పంపిస్తారంట. అండ్ ఒరిజినల్ గా వాళ్ళు వేసుకున్నప్పటికీ పిక్స్ లో వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ప్రవస్తికి వచ్చినప్పుడు ఒక డ్రెస్ వాళ్ళు డిజైన్ చేసి పంపించారంట. ప్రవస్తికి అది చాలా పొట్టిగా అనిపించి అబ్జెక్షన్ రేజ్ చేసిందంట. అలాంటి పిల్లని పట్టుకొని నా ఫేస్ మీద అన్నాడు, ఇలాంటి బాడీ నేను ఇంకేం ఇవ్వగలను. ఎంత దారుణం భయ్యా. బాడీ షేమింగ్ కామెంట్స్ పాస్ చేస్తున్న వాళ్ళని మనం ఏం చేయాలి? లీవ్ అబౌట్ విన్నింగ్ ఆర్ లూజింగ్. ఒక మనిషిని మానసికంగా ఎంత కుంగదీస్తాయి ఇలాంటి మాటలు విన్నా, ఇలాంటివి చూసినా. ఎంత పెయిన్ ఫీల్ అయింటే ఒక వీడియో బయట పెడుతుంది. తను ఇప్పుడు చేసిన పనికి తనకి రేపు ఛాన్సులు రావు. మ్యూజిక్ ఫీల్డ్ వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయకపోవచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు ఛాన్సెస్ ఇవ్వకపోవచ్చు, రేపు ఏ ఛానల్స్ వాళ్ళు ఏ షోకి తనని పిలవకపోవచ్చు. వీటి అన్నిటికీ సిద్ధమయ్యే నేను ఈ కెరియర్ ని ముందుకు తీసుకెళ్లదలుచుకోలేదు, ఇంకా నేను సింగింగ్ ఫీల్డ్ లో కంటిన్యూ అవ్వదలుచుకోలేదు అని డిసైడ్ అయ్యి ఇవన్నీ పెట్టాను అని తను చెబుతూ ఉంది. ఇలాంటి సింగర్స్ చాలా మంది ఎంతో హరాస్మెంట్స్ ఫేస్ చేసి ఉంటారు, కానీ ఎవరు చెప్పుండకపోవచ్చు, వాళ్ళకి ధైర్యం చాలా ఉండకపోవచ్చు. కానీ ప్రవస్తి ఆ ధైర్యం చేసి మనందరి ముందుకు వచ్చి ఆ డార్క్ సీక్రెట్స్ ని ఎక్స్పోజ్ చేసింది. ప్రవస్తిని అప్రిషియేట్ చేయాలి. అండ్ ప్రొడక్షన్ హౌస్ లో ఇంకా దారుణాలు చెప్పింది భయ్య. వాళ్ళకి ఫేవరెట్ సింగర్స్ ఉంటారంట, వాళ్ళకి కావాల్సిన సింగర్స్ ఒకవేళ ఈ రోజు అవైలబుల్లో లేకపోతే ఈ రోజు షోకి నేను రాను అని చెబితే డేట్స్ మార్చి షఫుల్ చేసి స్కెడ్యూల్ ని డిస్టర్బ్ చేసి చాలా చేస్తారంట భయ్య. వీడియోలో చెప్పుకొచ్చింది చాలా బయాస్డ్ గా ఉంటారు అని. ఆ పార్షియాలిటీ ఎలా ఉంటుంది అంటే చూసే విధానంలో వాళ్ళకి కావాల్సిన సింగర్స్ ని ఒకలా ట్రీట్ చేస్తారు, ప్రవస్తిని ఒకలా ట్రీట్ చేసే వాళ్ళంట. ప్రవస్తి 5 to 6 songs ఇచ్చేదంట, కానీ ఏవి యాక్సెప్ట్ చేసే వాళ్ళు కాదంట. ఇది బాలేదు, అది బాలేదు, ఇది బాలేదు అని చెప్పి లాస్ట్ కి తనకి సెట్ అవని సాంగో లేకపోతే మేల్ బేస్డ్ సాంగ్ తనకి ఇచ్చేవాళ్ళంట. అయినా తను బెస్ట్ ఇచ్చుకుంటూనే వచ్చిందంట. ఇక్కడే మన జడ్జెస్ పార్షియాలిటీ కూడా తను చెప్పుకుంటూ వచ్చింది. ఈ పాడతా తీయగా సిల్వర్ జూబ్లీ సిరీస్ కి జడ్జెస్ గా ఉన్నది కీరవాణి గారు, సునీత గారు, చంద్రబోస్ గారు. ఏమీ తెలియకుండా ఒక సైడ్ ఆఫ్ స్టోరీ నుంచే నువ్వు చూస్తున్నావు ఏంటి అంటే, నేను ప్రవస్తి వర్షన్ విని తన సైడ్ నుంచే మాట్లాడుతున్నాను. సునీత గారు ఫస్ట్ నుంచి బయాస్డ్ గా ఉండేవాళ్ళు, తనకు ఫస్ట్ నుంచి పార్షల్ గా ఉండేవాళ్ళు. ఎందుకో ప్రవస్తి అంటే నచ్చేది కాదు అని తను చెప్పుకుంటూ వచ్చింది. ఇందులో ఎంతవరకు నిజం అనేది సునీత గారి మాటలు వింటే తప్ప మనం ఏ కంక్లూజన్ కి రాలేము. కీరవాణి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు సునీత గారు, ఇప్పుడు చూడండి ఆ అమ్మాయి హై పిచ్ పాడలేదు, అందుకోలేదు, అది ఈరోజు తేలిపోతుంది, మీరు కావాలంటే నోటీస్ చేయండి అని కీరవాణి గారికి చెప్తున్నారంట. దీంట్లో తప్పేముంది అని మీకు అనిపించవచ్చు. ఒక జడ్జి ఇంకొక జడ్జి ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే తెలియకుండా వాళ్ళ జడ్జ్మెంట్ లో మార్పు అనేది వస్తుంది, వాళ్ళ జడ్జ్మెంట్ లో స్కోర్ అనేది తక్కువ ఇస్తారు. ఇంకోలాగా ఇద్దాం అనుకున్న వాళ్ళు అది నోటీస్ చేసి వేరే స్కోర్ ఇచ్చి అన్నెసరిగా వాళ్ళకి అది ఇంజస్టిస్ చేసినట్టే. ప్రవస్తి సూపర్ సింగర్ లో తన ఫినాన్షియల్ స్టేటస్ గురించి చెప్పుకుంటూ వచ్చింది. తను ఫినాన్షియల్ స్టేటస్ బాగాలేదు, అందుకోసమే వెడ్డింగ్స్ లో ఆడుతుంది అని చెప్పుకుంటూ వచ్చింది. కీరవాణి గారు మొన్న అన్నారంట షోలో తన ముందే, వెడ్డింగ్స్ లో పాటలు పాడే వాళ్ళంటే తనకు చాలా అసహ్యం అని, చాలా చిరాకని, మ్యూజిక్ కి చెడ్డ పేరు తీసుకొస్తారని, అలాంటి వాళ్ళని తను ఎప్పుడూ ఎంకరేజ్ చేయరని చెప్పారంట. ఏదో విధంగా వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలని అనుకున్న చిన్న పిల్ల స్టేటస్ ని తలుచుకొని, నిజంగా చెప్పాలంటే కీరవాణి గారు అక్కడ ప్రవస్తిని డిస్కరేజ్ చేయకుండా, ఆ మాట అనకుండా అప్రిషియేట్ చేసిండే ఆయన చూడని స్థాయి కాదు, ఆయన చూడని విజయాలు కాదు, ఆయన అందుకొని అవార్డులు కాదు, కానీ కీరవాణి గారు అంటే ఎంతో మందికి చాలా గౌరవం. అలాంటి పేరున్న వ్యక్తి, అలాంటి గొప్ప వ్యక్తి ఇలాంటి మాటలు చేసి ఒక చిన్న పిల్లని మనస్తాపానికి గురి చేయడం అనేది తెలియని ఒక మచ్చ లాంటిది. తను పాడతా
తీయగ నుండి ఎలిమినేట్ అయిందంట. అది నెక్స్ట్ 4 weeks లో మనకు టెలికాస్ట్ అవ్వచ్చు. ఇన్స్టాలో ప్రవస్తి పోస్ట్ చేసింది ఒక స్టోరీ. దాంట్లో ఏం చెప్పిందంటే, మీరు గనక పాడుతా తీయగ షోకి వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఏదైనా రియాలిటీ షోకి వెళ్ళాలనుకున్నా, ఏదన్నా జడ్జెస్ రికమెండేషన్స్ కానీ లేకపోతే రిఫరెన్సెస్ ఉంటే తప్ప వెళ్ళకండి, లేకపోతే మీరు మెంటల్ అబ్యూస్ కైనా గురి అవుతారు, మీకు జస్టిస్ దక్కదు, ఇంజస్టిస్ దక్కుతుంది అని చెప్పుకుంటూ వచ్చింది. అది పెట్టాక చాలా మంది కంటెస్టెంట్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి చాలా బూతులు తిట్టారంట. అంటే సూపర్ సింగర్ లో నువ్వు విన్ అయ్యావు, సూపర్ సింగర్ లో నువ్వు విన్ అయింది కూడా రికమెండేషన్స్ వల్లేనా, రిఫరెన్సెస్ వల్లేనా, సో అది కూడా ఫ్లూకేనా అని చెప్పుకుంటూ తిట్టుకొచ్చారంట. చిన్నప్పటి నుంచి మేము పాడుతా తీయగా చూస్తున్నాము, నువ్వు ఇప్పుడు ఎలిమినేట్ అయ్యావు కాబట్టే, నువ్వు ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తావు, ఇలాంటి స్టోరీ చెప్తున్నావు. నీలాంటి సింగర్స్ పాడుతా తీయగాలో కొన్ని వేల మంది వచ్చారు, కొన్ని వందల మందిని చూసాము. పాడుతా తీయగాలో ఎప్పుడు అన్యాయం జరగలేదు, అక్కడ ఎప్పుడు జడ్జెస్ న్యాయబద్ధంగానే ఉంటారని వాళ్ళు బండబోతులు. అంటే కొన్ని మర్డర్ థ్రెట్స్ కూడా ఇచ్చారంట ప్రవస్తికి. చంద్రబోస్ గారి గురించి కూడా చెప్పుకుంటూ వచ్చింది. చంద్రబోస్ గారు ఫస్ట్ 2 episodes చూసి ప్రవస్తిని చాలా ఎంకరేజ్ చేశారంట. తన సింగింగ్ చూసి, అంతకుముందు తన ఫినాన్షియల్ స్టేటస్ కానీ, అంతకుముందు తన సింగింగ్ షోస్ లో పాడిన విధానం కానీ, ఆ టాలెంట్ గురించి చాలా మెచ్చుకున్నారంట. కానీ ఏమైందో తెలియదు, తనని చంద్రబోస్ గారిని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారో లేకపోతే ఏమైందో తెలియదు. కానీ అంతరామమయం పాడినప్పుడు లిరికల్ గా ఏ తప్పు చేయని ప్రవస్తిని కూడా అది బాలేదు ఇది బాలేదు అని లేని మిస్టేక్ ని కూడా కావాలని పాయింట్అవుట్ చేసి చంద్రబోస్ గారు చెప్పారని ప్రవస్తి చెప్పుకుంటూ వచ్చింది. చంద్రబోస్ గారు వేరే కంటెస్టెంట్స్ మిస్టేక్స్ చేసినా అక్కడ ఏం చెప్పకుండా పక్కకు వచ్చినప్పుడు నువ్వు ఆ మిస్టేక్ చేసావు, ఈ మిస్టేక్ చేసావు అని చెప్పారంట. కానీ స్టేజ్ మీద ఎప్పుడు కామెంట్స్ పాస్ చేయలేదంట. కానీ ప్రవస్తి మాత్రం ఏ చిన్న తప్పుకు చేయకపోయినా దాన్ని హైలైట్ చేసి కామెంట్స్ చేసి కావాలని తక్కువ మార్క్స్ ఇచ్చారని ప్రవస్తి చెప్పుకుంటూ వచ్చింది. ఇవన్నీ చూసి, ఇన్ని అవమానాలు చూసి, ఇంత దారుణాలు చూసి నేను ఎప్పుడో క్విట్ అవుదాం అనుకున్నాను. కానీ కేవలం కాంట్రాక్ట్ ఉంది కాబట్టే ఏమీ చేయలేకపోయాను, లేకపోతే నేనంతకు నేనే ఎలిమినేట్ అవ్వకుండానే నేనే షోని క్విట్ చేద్దాం అనుకున్నాను చెప్పుకుంటూ వచ్చింది. ఇది ఈటీవీ మేనేజ్మెంట్ కి తెలుసో తెలియదో మనకు తెలియదు. కానీ ఫస్ట్ అయితే ప్రొడక్షన్ హౌస్ రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే బాలు గారు ఎంతో కష్టపడి తన భుజస్కంధాలపై మోసిన షో పాడుతా తీయగ. 1996 నుంచి ఇప్పటి వరకు పాడుతా తీయగకి ఒక గొప్ప పేరుంది, ఒక గొప్ప క్రెడిబిలిటీ ఉంది, అండ్ అందరి మనసులో అలా నిల్చుంది. పాడుతా తీయగలో ఎవరికి అన్యాయం జరగదు, ఇక్కడ అందరికీ న్యాయం జరుగుతుంది, ఇంజస్టిస్ జరగదు అని అందరికీ ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని మీరు కోల్పోకండి ఇలాంటివి చేసి. దయచేసి అన్ని షోలానే ఇది కూడా ఒక టీఆర్పీ బేస్డ్ షో చేయకండి. పాడుతా తీయకున్న క్రెడిబిలిటీని పోగొట్టకండి. ప్రవస్తిని చూసి ఒక 10 మంది అన్న ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ప్రవస్తిలాగా సింగర్ అవుతాను, నేను కూడా నా ప్యాషన్ ఫాలో అవుతాను అనుకునే చాలా మంది ఈ వీడియో చూస్తే ఏమైపోతారు, వాళ్ళందరూ డిస్కరేజ్ అవ్వరా, వాళ్ళందరూ గివ్ అప్ ఇవ్వరా? దయచేసి ఇలాంటివి చేసేటప్పుడు చూసుకోండి, మీ టీఆర్పీ, మీ రీచ్, మీ యూట్యూబ్ వ్యూస్ ఆర్ ఇన్కమ్ జనరేషన్ గురించి ఆలోచించకుండా ఒక గౌరవప్రదమైన షోని గౌరవప్రదమైన షోలానే ఉండనివ్వండి. దాని పేరుని అలానే కాపాడండి. అండ్ జడ్జెస్ కి మరియు ఎస్పీ చరణ్ గారికి మరియు ఈటీవీ మేనేజ్మెంట్ కి ఈ బాడీ షేమింగ్ గురించి కానీ, ఈ ప్రొడక్షన్ హౌసెస్ చేసే అరాచకాలు వీళ్ళకి తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ జడ్జెస్ కూడా బయాస్డ్ గా ఉండకూడదని నా మనవి. కీరవాణి గారికి ఒక రాగం నచ్చదంట. ఆ రాగంలో ఆ సాంగ్స్ పాడితే కీరవాణి గారు ఒప్పుకోరంట, వెంటనే ఆ సాంగ్ మార్చమని చెప్పేవారంట. సో దానివల్ల కూడా ప్రవస్తి ఒకసారి పాడాల్సిన పాట పాడలేకుండా, లేకపోతే దానికి తక్కువ మార్క్స్ ఇచ్చేలా జరిగాయంట. అలాంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చాయంట. జడ్జెస్ కూడా పార్షియాలిటీ చూపించకూడదు. వాళ్ళకి నచ్చిన పాట కానీ, వాళ్ళు పాడిన పాట కానీ, లేకపోతే వాళ్ళు కంపోజ్ చేసిన పాట అయితే ఒకలా మార్క్స్ ఇస్తారంట, వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ అయితే ఒకలా మార్క్స్ ఇస్తారంట, ఒకవేళ నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళకి వేరేలా మార్క్స్ ఇస్తారంట. ప్రవస్తి చెప్పుకుంటూ వచ్చింది పాడుతా తీయగా కూడా ఒక స్క్రిప్టెడ్ షో అయింది. ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవ్వాలి, ఎవరు ఎప్పుడు ఏ సాంగ్ పాడాలి, ఎవరు ఎప్పుడు ఏం చేయాలి అనేది కూడా అంతా ఆల్రెడీ స్క్రిప్ట్ రాసి పెట్టుంటారంట. దాని ప్రకారమే చేస్తారంట, దాని ప్రకారమే ఎలిమినేషన్ కూడా ఉంటుందంట. వేరే షో స్క్రిప్టెడ్ అని మనకి చాలాసార్లు అర్థమైపోతుంది, చాలా రియాలిటీ షోస్ చూస్తాం. కానీ కేవలం పాడుతా తీయగా అవ్వడం వల్లనే ఇది హైలైట్ అవుతుంది. ఎందుకంటే పాడుతా తీయగా లాంటి గొప్ప షో ఎప్పుడు అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయదు అని అందరూ నమ్ముతారు కాబట్టి డిస్కషన్ అవుతుంది. అదే వేరే షోలో అయితే ఇంత టాపిక్ అయ్యేది కాదు, వీటన్నిటి గురించి ఇంత ప్రస్తావన వచ్చేది కాదు. ప్లీజ్ అలాంటి షోని స్పాయిల్ చేయకండి, కల్తీ చేయకండి. అండ్ ప్రవస్తికి జరిగిన అన్యాయానికి మనం అందరం అండగా నిలుద్దాము. ఒక సైడే స్టోరీ విన్నాము. కీరవాణి గారు కానీ, ఈటీవీ టీం వాళ్ళు కానీ, సునీత గారు కానీ, చంద్రబోస్ గారు కానీ ఎవరైనా బయటకు వచ్చి వాళ్ళ వర్షన్ కనుక వాళ్ళు చెబితే మనకి ఇంకా క్లియర్ గా 100% స్టోరీ తెలుస్తుంది. ప్రవస్తి చెప్పింది కనుక 100% నిజాలైతే దీంట్లో చాలా దారుణాలు జరిగినట్టే, అండ్ తనకి చాలా అన్యాయం జరిగినట్టే, ఒక సింగర్ లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే. Please do like, share and subscribe this video. Agent Vamsi will be reporting soon, and stay tuned to this channel. Thank you so much.